అయితే ఏది చేయాలన్నా కూడా ఇప్పుడు బండిలో పెట్రోల్ పోసిన దాకా నడవదు. ఏదైనా కూడా అందులో ఇంత ఖర్చు కావాల్సింది. ఈ సినిమాకు కూడా బాగానే ఖర్చు అయింది కదా. మరి మనం చూస్తేనేమో మాకు ఇంత అవుతుంది అనుకున్నప్పుడు ఎవరి సపోర్టింగ్ ఎక్కువ వచ్చింది? మాకు ఫస్ట్ మేము స్టార్ట్ చేసేటప్పుడు అయితే మేమే చేస్తామని చెప్పేసి ముందరికి వచ్చినాం అన్న. ముందరికి వచ్చేసిన తర్వాత స్టోరీ చూసి అది చేసిన తర్వాత ఇంకా బెస్ట్గా చేద్దామని చెప్పి జీవాళ్ళు అన్నారు మనతో. అన్న తర్వాత అంత మనం చేసేటప్పుడు ఇంకొకరు సపోర్ట్ చేస్తే మనం క్రియేటివ్ సైడ్ ఎక్కువ ఉండొచ్చు, చేసుకోవచ్చు. ఇంకొద్దిగా మనకు కూడా ఒక అనుభవం వస్తుంది కదా ప్రొడక్షన్లో. దానికని చెప్పేసి ఎవరిని మనం చూద్దామా అని చెప్పేసి అంటే మనకు మధురా శ్రీధర్ గారు అది చేసి ఉండే. మధురా శ్రీధర్ గారితో అనిల్నే వర్క్ చేసి ఉండే అంతకుముందు ఒక సినిమాది సంతాన ప్రాప్తిరస్తు అని చెప్పేసి ఒక సినిమాలో చేసిండు. అనిల్ ఉండి అన్న మధురా శ్రీధర్ గారు అయితే మనతో పనిచేద్దామని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, ఒకసారి వెళ్ళొద్దాం అన్న అని చెప్పేసి అంటే మేము వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ ఇంత పెద్ద బుక్ పట్టుకొని పోయినాం. చూసిన తర్వాత ఫస్ట్ సార్ ఒకసారి చూడండి సార్, చూసిన తర్వాత మీరు అది చేయాలంటే జస్ట్ 2-3 పేపర్ ఇట్లా చూసి అసలు ఏంది ఈ సెల్టెక్స్లా తెలుగులో రాయడం నేను ఎప్పుడో జవాలా చూసినా. నేను మొత్తం తెలుగులోనే రాసిన కంప్లీట్. అంటే మన తెలంగాణ స్లాంగ్ ఎట్లయితే ఉంటుందో అవే పదాలతోటి అవే రాసిన. ఇంగ్లీష్ అనేది కొంతమందికి అవసరం పడుతుంది, అది తర్వాత చూసుకుందాం. మిగతా అంతా దీన్నే రాసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ నా సోల్ అనేది కనెక్ట్ కావాలి కదా, అది చదువుతున్నప్పుడు విన్నప్పుడు అని. సార్ విన్న తర్వాత సేమ్ వైబ్ వినపడ్డది. అబ్బాబ్బా పదాలు ఎంత బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి, చేసేద్దామని చెప్పేసి అన్నారు. సార్ ఒకసారి కంప్లీట్ చూడండి సార్ అంటే, మీరు ఆల్రెడీ చేస్తుర్రు, మీ వర్క్ ఇంత పొటెన్షియల్ ఉంది, నాకు చూస్తేనే అర్థమవుతుంది, నాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది కదా, మీరు చేసేయండి బ్రదర్, అప్రూవల్ చేసింది కదా అని చెప్పేసి సార్ కూడా సపోర్ట్ చేసి ఉండే. సార్ వెనుకుండి నిలబడ్డాడు. ఇక మాకు కొండంత ధైర్యం వచ్చింది.